మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్ తప్పుడు వివరాలు నమోదు చేశారంటూ పిటిషనర్ రాఘవేంద్రరాజు కోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న రాఘవేంద్రతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో నిన్న నాంపల్లి కోర్టు పూర్తిస్థాయిలో దీనిపై తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి మహబూబ్నగర్కు చెందినటువంటి రాఘవేంద్రరాజు మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, నిన్న ఏదైతే నాంపల్లి కోర్టుకు సంబంధించి ఈ కేసును కొట్టేశారంటూ కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఈ కేసు ఏంటి, పూర్తి స్థాయిలో అంటే దేని మీద ఇది తీర్పు వచ్చిందనే క్లారిటీ అనేది జనాల్లో పూర్తి స్థాయిలో లోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ కేసు ఏంటి, నిన్న నాంపల్లి కోర్టుకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏంటి? మొదటగా బిగ్ టీవీ వారికి నమస్కారం. నా పేరు చలవగాలి రాఘవేంద్రరాజు. 27 నవంబర్ 2021 రోజు గౌరవ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో WPCRL 2326 ఆఫ్ 2021 అని ఒక రిట్ పిటిషన్ నేను దాఖలు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ట్యాంపరింగ్ జరిగింది. మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఒక అఫిడవిట్ని మార్చడం జరిగింది. ఒక ఓటు హక్కు లేని వ్యక్తి ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్నాడని చెప్పేసి నేను ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అక్కడ 15th డిసెంబర్ రోజు కేసు డిస్పోజ్ కావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, కన్సర్న్ జ్యూరిడిక్షన్ నుంచి మీరు రండి అని చెప్పేసి గౌరవ ఢిల్లీ హైకోర్టు వారు మాకు సూచించారన్నమాట. తర్వాత ఏంటంటే, నేను సంబంధిత మహబూబ్నగర్ జిల్లా ఎక్సైజ్ కోర్టు నందు నేను ఇదే పిటిషన్ని మళ్ళీ రెఫర్ చేస్తూ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ఎక్సైజ్ కోర్టు ఏం సూచించిందంటే, ఇది జ్యూరిడిక్షన్ వచ్చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది కాబట్టి కింద ఎక్సైజ్ కోర్టు పైన ఉంటుంది మహబూబ్నగర్లో, కింద 2 టౌన్కి సంబంధించిన కేసెస్ చూసే JMFC గారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళమని ఇచ్చారు. అక్కడ మాకు జస్టిస్ శ్రీదేవి గారు ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఈ కేసు వచ్చేసి మా పరిధిలోకి రాదు, ఇవి 7 సంవత్సరాల కన్నా పైబడే సెక్షన్స్ ఉన్న శిక్షలు పడతాయి కాబట్టి నేను హ్యాండిల్ చేయలేనని ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు MP MLA స్పెషల్ కోర్టు నాంపల్లి కోర్టుకు నేను వెళ్ళగా వారు కూడా ఈ కేసు ఒకసారి మనోరంజన్ కాంప్లెక్స్లో ఉన్న ఎక్సైజ్ కోర్ట్ ఆఫ్ ఈ నాంపల్లిలో ఉన్న దానికి రెఫర్ చేశారనమాట. నేను మళ్ళీ అక్కడ ఆ కోర్టుకు వెళ్ళగా జస్టిస్ మణికంఠ గారు మాకు ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, ఇది 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పైబడే శిక్షలు ఉన్న కేసులు కాబట్టి గౌరవ నాంపల్లి కోర్టే ఈ కేసులు చూడాల్సి ఉంటుందని వారు మాకు స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి, ఇవన్నీ లెటర్స్ తీసుకెళ్ళి స్పీకింగ్ ఆర్డర్స్ అన్నీ తీసుకెళ్ళి మేము గౌరవ నాంపల్లి స్పెషల్ కోర్టు నందు మేము 2022లోనే మేము దాఖలు చేయడం జరిగింది. అక్కడ సంవత్సర కాలం పాటు గౌరవ జడ్జి గారి ముందు ఈ కేసు పెండింగ్లోనే ఉండగా నేను ఏప్రిల్ నెలలో WP నెంబర్ 9850 ఆఫ్ 2023 అనే ఒక రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ ఈ కేసును డిస్పోజ్ చేయాల్సిందిగా గౌరవ MP MLA స్పెషల్ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను గౌరవ హైకోర్టులో అభ్యర్థించడం జరిగింది. గౌరవ కోర్టు వారి సూచనల మేరకు జస్టిస్ జయకుమార్ గారు ఈ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 31 జూలై 2023 రోజు ఇక్కడ సంబంధిత అందరి బాధ్యులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ఇచ్చిన 11 days వరకు కూడా గౌరవ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయకపోయేసరికి మళ్ళీ నేను ఒక కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ 2 టౌన్ SHO గారు కేసు బుక్ చేయడం లేదని నేను మళ్ళీ కోర్టును అభ్యర్థించినచో వారు PP గారిని పిలిచి, మీరు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలా, FIR చేస్తారని గౌరవ జడ్జి గారు సూచనల మేరకు అదే రోజు క్రైమ్ నెంబర్ 241 ఆఫ్ 2023 అనే ఒక క్రిమినల్ కేసు బుక్ అవ్వడం జరిగింది. ఆ కేసును మన SHO ద గ్రేట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ CI గారు 24 గంటలలో 2200 కిలోమీటర్లు తిరిగి చాలా ఆశ్చర్యకరంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఈ కేసును హై పొలిటికల్ ప్రెజర్, అప్పటి BRS ప్రభుత్వం పెట్టిన పొలిటికల్ ప్రెజర్ని తట్టుకోలేక, ఎందుకంటే ద రేరెస్ట్ కేస్ ఆఫ్ ఇన్ ఇండియా ఈ కేసు కాబట్టి, ఒక CEC A2 ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి అట్లాంటి IAS ఆఫీసర్లు 4 IAS ఆఫీసర్లు ఉన్నారు. దీంట్లో శశాంక్ గోయల్ గారు ఉన్నారు, మాజీ CUగా చేశారు మన తెలంగాణకి. రోనాల్డ్ రోజ్ గారు ఉన్నారు, వెంకట్రావు గారు ఉన్నారు, చాలామంది IASలు ఉన్నారు, ఇన్వాల్వ్ ఉన్నారు. దీంట్లో J శ్రీనివాస్ అని ఒక RDO ఉన్నాడు, పద్మశ్రీ అని ఒక RDO ఉంది, చాలామంది అధికారులు దీంట్లో ఉన్నారు. వీరందరినీ అట్లా అట్ ద సేమ్ టైం వారితో పాటు అప్పుడు ఫోర్స్లో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి వారందరినీ కాపాడే ప్రయత్నంలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద క్రైమ్ నెంబర్ 241 ఆఫ్ 2023ని క్లోజ్ చేస్తూ గౌరవ MP MLA కోర్టులో 24 hours ఈ పిటిషన్ వారు మూవ్ చేసి SHO గారు
గౌరవ కోర్టుకు సమర్పించారు. దీని మీద సుదీర్ఘ వాదనలు 6 నెలల వాదనలు దాదాపు జరిగాక గౌరవ జడ్జి గారు SHO 2 టౌన్ గారు చేసింది మెయింటైనబుల్ కాదు, 24 అవర్స్లో ఇంత పెద్ద కేసు విచారణ చేయడం సాధ్యం కాదని చెప్పేసి వారేసిన పిటిషన్ను కొట్టేశారు. మేము ఏం చేశామంటే 241/2023 ఏదైతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద SHO గారు క్లోజ్ చేశారో ఆ కేసు మీద ప్రొటెస్ట్ పిటిషన్ 173 CRPC కింద మేము కేసు ఆల్రెడీ పిటిషన్ వేసి ఉన్నాం కాబట్టి ఈ కేసును కొట్టేయగానే అంటే 241/2023 మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసు మెయింటైనబిలిటీ కాదు కాబట్టి ప్రొటెస్ట్ పిటిషన్ కూడా ఆటోమేటిక్గా మెయింటైనబుల్ కాదని గౌరవ జడ్జి గారు రెండింటినీ తోసిపుచ్చడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది భారతదేశంలోనే ఒక పెద్ద కేసు. అసలు ఏ కోర్టు కూడా నేను పెట్టిన పేపర్ తప్పని చెప్పలేదు, ఏ కేసును కొట్టివేయలేదు. కానీ యువర్ పేపర్ ఈజ్ రైట్, బట్ జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గౌరవ తెలంగాణ హైకోర్టుకి ఈ కేసును నివేదిస్తున్నాము. గౌరవ CJ గారి స్థాయిలో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఈ జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు ఏ కోర్టు విచారించాలనే పాయింట్లో ఈ కేసు గౌరవ హైకోర్టుకు వెళ్ళమని మమ్మల్ని సూచించింది. మేము బుధవారం రోజు, ఇప్పుడు రాబో బుధవారం రోజు మేము పిటిషన్ రెడీ చేస్తూ ఉన్నాము. దీనిపైన మేము వెళ్ళి జ్యూరిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు కొట్లాడతాము. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, నేను పెట్టిన డాక్యుమెంట్స్పై నాకు విశ్వాసం ఉంది. నేను అన్ని గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టినా కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తాను. సంబంధిత అధికారులందరికీ శిక్ష పడే వరకు ఈ చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తి న్యాయ పోరాటం కొనసాగుతుందని, ఎంతటి వారున్నా నన్ను ఎన్నో బెదిరింపులకు గురి చేశారు, ఎన్నో అరాచకాలు సృష్టించినా కూడా నేను ఈ రోజు వరకు భయపడలేదు. ఆ భగవంతుడి దయ వల్ల గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రిగా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. వారు కూడా అక్రమాలను అన్యాయాలను సహించరు. ఖచ్చితంగా వారి సపోర్ట్ కూడా నాకు ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. చూస్తున్నాం, ఓవరాల్గా చూస్తున్నాం. ఇది నాంపల్లి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో తను పైకోర్టుకు వెళ్ళడానికి పూర్తి స్థాయిలో తనకు క్లియర్గా ఉందని చెప్పి రాబోయే మరో 2-3 రోజుల్లోనే ఇదే కేసుకు సంబంధించి హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ను దాఖలు చేయబోతున్నామని చెప్పి కూడా మహబూబ్నగర్కు చెందినటువంటి చలవగాలి రాఘవేంద్ర రాజు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్నగర్ నుండి.